నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. లైలా మూవీ రిలీజ్ అయ్యింది. అవును. సో యాక్చువల్గా సినిమా నార్మల్గా రిలీజ్ అయ్యిండుంటే ఈ క్వశ్చన్ వచ్చి ఉండేది కాదు. బట్ చాలా వివాదాల మధ్య సినిమా రిలీజ్ అయ్యేసరికి చాలా మంది బ్యాన్ చేస్తామంటూ ఒక హ్యాష్ ట్యాగ్ నడిచిన నేపథ్యంలో ఎలా ఉంది సినిమా? ఎవరైనా బ్యాన్ చేశారా? బ్యాన్ ఏం చేయలేదు. అందరూ అనుకున్నారు బ్యాన్ చేస్తాము, హెచ్డి ప్రింట్ రిలీజ్ చేస్తాము అని. సినిమా చాలా రోజుల తర్వాత మనం అప్పట్లో రామ్ గారి సినిమాల్లో బాగా నవ్వుకునే వాళ్ళం యాక్చువల్గా. పండగ చేసుకో, మసాలా, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి రామ్ గారివి, బాగా నవ్వుకునే సినిమాలు అనమాట. అండ్ అలాంటి కోణంలో దర్శకుడు రామ్ నారాయణ్ అందించిన మరో కోణం అంటే కథ, ఎంచుకున్న కథ కొంచెం కొత్తగానే ఉంది. అంటే రాసుకున్న చాలా చిన్న స్టోరీ, సింపుల్. వాళ్ళ అమ్మ కోరిక మీద పెట్టుకున్న ఒక బ్యూటీ పార్లర్. బ్యూటీ పార్లర్లో ఒక సెలూన్లో వాళ్ళ అమ్మగారు చనిపోతారు. అదే సెలూన్ని వాళ్ళ అమ్మ గిఫ్ట్గా ఇస్తుంది అనమాట ఆయనకి. ఆ సెలూన్లోనే ఆయన మేకప్ వేసి చనిపోతారు. అదే మేకప్ని వృత్తిగా ఎంచుకున్న ఒక మేకప్ వేస్తూ చనిపోతారు. మేకప్ వేసుకుంటూ వాళ్ళ కొడుకు చేత మేకప్ వేయించుకుంటూ చనిపోతుంది వాళ్ళ మమ్మీ. వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వదిలేసిపోతే ఒక టైలర్ ఇంట్లో ఉంటూ, టైలర్ ఇంట్లో అవకాశం ఇచ్చాక ఆమె జాకెట్లు కుట్టుకుంటూ ఒక గృహిణిగా ఉంటూ ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుంటచ్చు. ఊర్లలో ఉంటాయి కదండి బ్యూటీ పార్లర్. ఓల్డ్ సిటీలో ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్న ఒక మహిళ ఆ బ్యూటీ పార్లర్లో చనిపోతూ కొడుకు ఇచ్చిన బ్యూటీ పార్లరే సీతా బ్యూటీ పార్లర్. సీత అనేది వాళ్ళ అమ్మగారి పేరు అనమాట. తన పేరు సోను. స్టార్ట్ అయ్యి ఆడవాళ్ళందరినీ మేకప్లో ఆకర్షించడము. అంటే ఈ రోల్లో విశ్వక్సేన్ గారు చాలా బాగా చేశారనమాట. అంటే ఏంటంటే దానికి కొంచెం మొత్తం అందరు ఫీమేల్ ఆర్టిస్ట్తో ఉండి యాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, మేల్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు విశ్వక్సేన్ గారు ఒక అమ్మాయిలాగా ఎందుకు మారాల్సి వచ్చింది? అది మనం థియేటర్లో చూడాల్సిందే. అది నేను ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి చెప్పలేను. ఆబ్వియస్లీ అందరూ ఒక 2-3 షోస్ చూసేసి ఉంటారు. ఇప్పుడు మల్టీప్లెక్స్లో రిలీజ్ అయి ఉంటాయి కాబట్టి. బట్ ఊర్లలో వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ షో మార్నింగ్ షో పడి ఉంటుంది, 11:30 షో ఉంటాయి కాబట్టి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి బాగుంటుంది సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు అతను మారడానికి కారణం ఏంటి అంటే ఒక చిన్న ప్లాట్ని మిస్ అయ్యాడు డైరెక్టర్. అది నేను లాస్ట్ రివ్యూలో చెప్తాను. బట్ స్టార్టింగ్ నుంచి విశ్వక్సేన్ గారు క్యారీ అవుట్ చేయడం, ఎందుకంటే ఒక ఫీమేల్ ఆర్టిస్ట్లతోటి ఆడవాళ్ళ చుట్టూ తిరిగే దాంతో, బికాస్ లేడీస్ బ్యూటీ పార్లర్ అంటే చాలా ఇష్టపడతారు. మేకప్ వేసుకోవాలి, మేకప్ లేకపోతే ఫేస్ ఎలా ఉంటుంది, మేకప్ ఉంటే ఎలా ఉంటుంది అనడము, ప్లస్ ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్స్కి మేకప్ వేసుకొని చూపించడం అనేది. అండ్ కొంతమంది ఈ మధ్య మేకప్ వేసేసి పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్లి తర్వాత స్నానం చేసి కానీ మేకప్ అంతా, ఇలాంటి కామెడీ సీన్స్తో ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా జరుగుతుంది అనమాట. అసలు విశ్వక్సేన్కి అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్కి, అక్కడ ఉండే ఒక విలన్ గ్యాంగ్కి, అక్కడ ఉండే వాళ్ళ లేడీస్ గ్యాంగ్లో ఉండే ఒక ఆమె అక్కగా అనుకుంటున్న ఆమె అతనికి ఏం అన్యాయం చేసింది అనేది సినిమా. దాంట్లో ఒక హీరోయిన్ పాత్ర పెట్టకపోయినా సినిమా పండుండేది, ఎందుకంటే హీరోగా ఆయనే చేశాడు, హీరోయిన్గా ఆయనే చేశాడు కాబట్టి. కానీ హీరోయిన్ అనేది ఏంటి అనేది జస్ట్ ఒక సాంగ్స్ కోసము, ప్లస్ ఒక లవ్ ట్రాక్ ఏదైనా నడిపిస్తే సినిమాని జరపడానికి, ఆయన రాసుకున్న కథని జరపడానికి ఒక హీరోయిన్ అనేది ఉండాలి కదా. పూర్తిగా విశ్వక్సేని లేడీగా చూపించడం, ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ లేకపోతే బాగుండదు, అందుకోసం హీరోయిన్ ట్రాక్ అనేది పెట్టారు. ప్రతి ఒక్కరు పరిధి వరకు ప్రతి ఒక్కరు బాగానే చేశారు. కానీ విశ్వక్సేన్ గారు ఈ సినిమాని ఎంచుకోవడం వెనక ఏంటా, ఇంత గురించి ఇంత దాని గురించి పాకులాడుతున్నాడా, పృథ్వీ గారు చేసిన వాక్యాల వల్ల సినిమా ఎక్కడ ఆగిపోతుందని ఎంత బాధపడుతున్నాడు, అసలు ఏముంది అది ఇంట్లో అని చూసిన ప్రేక్షకులందరికీ నిజంగానే అతను కష్టపడ్డాడు. అంటే అతని పరిధిలో అతను కష్టపడ్డాడు. ఇందులో విశ్వక్సేన్ గారు తప్పు, విశ్వక్సేన్ గారు చాలా సర్కాస్టిక్గా చేశారు, ఆయన అసలు ఈ కథను ఎంచుకోవడం రాంగ్. చాలామంది అసలు మేము 2 ఇస్తాం రేటింగ్, సినిమా చాలా బాగాలేదని చెప్తున్నారు. బట్ నవ్వుకోవడానికి, కడుపుబ్బా నవ్వుకోవడానికి వెళ్ళి సినిమా చూడొచ్చండి. ఇట్స్ కంప్లీట్లీ ఫుల్ ఎంటర్టైనర్, బాగా నవ్వుకోవచ్చు. కానీ దీంట్లో మైనస్లు ఉన్నాయి. ఇప్పటిదాకా ప్లస్లు చెప్పాను కదా. దీంట్లో మైనస్ ఏంటంటే విశ్వక్సేన్ గారి చేత లేడీ గెటప్ వేయించారు, కానీ ఆ లేడీ గెటప్ వల్ల సెకండ్ హాఫ్ అంతా ఆయన లేడీ గెటప్లోనే ఉంటారు. లేడీ గెటప్ నుంచి మేల్ గెటప్లో బాయ్స్ రావడం, మళ్ళీ రావడం, ఆయన ఫేస్లో ఆ భయం అనేది కనిపిస్తుంది. అంటే నేను లేడీ గెటప్ వేసుకున్నాను కదా, నేను ఎట్లా యాక్ట్ చేస్తాను, అది ఆ భయం అనేది ఫేస్లో తెలిసిపోతుంది. అంటే మనం ఒక స్కిట్ చూసినప్పుడు డైరెక్ట్గా ఫేస్లో తెలియడం వేరు, సినిమాలో ఎడిటింగ్ అంతా అయిపోయి వచ్చాక కనిపించడం వేరు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ మేబీ డైరెక్టర్ అలాగే చేయమన్నారా,
అన్న థాట్ ప్రాసెస్లో కూడా వస్తుంది ఒక పాయింట్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక సీన్లో ఆయన వెళ్ళి పోలీస్ ఆఫీసర్తో ఉండాలి, ఒంట్లో మొగాడని మనకు తెలుసు, మేల్ అని తెలుసు, కానీ నువ్వు వేసుకున్న గెటప్కి న్యాయం చేయాలి కదా అక్కడ, అప్పుడే కదా సీన్ పండుతుంది. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ఎక్స్ప్రెషన్స్ ఆయనకి అవి రాలా బేసికల్గా. ఎందుకంటే బీయింగ్ ఏ మేల్ పర్సన్ హీ కెనాట్ ఎనాక్ట్, బట్ ఇట్స్ అన్ ఆర్టిస్ట్. మరి ఇప్పుడు మేడం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా చేశారు, మంచు మనోజ్ గారు కూడా ఒక దాంట్లో ఫీమేల్ చేశారు కదా, వాళ్ళ నాన్నగారు విష్ణు అందరూ ఉంటారు, అన్నదమ్ములు అందరూ కలిసి చేసింది, దాంట్లో కూడా ఆయన ఫీమేల్ గెటప్ వేశారు మంచు మనోజ్ గారు. దే నో హౌ టు యాక్ట్. ఇతనికి ఏంటంటే కొత్తగా అనిపించేసింది, సినిమాలో పండించాలనుకున్నారు. అసలు కమల్ హాసన్ గారు లేడీ గెటప్ లోనే ఒక బామ్మ క్యారెక్టర్, బామా సత్యభామని అసలు మన కమల్ హాసన్ గారు అనే అనుకోము మనం. సో ఆ కథకి అనుగుణంగా ఆయన చేత ఇంకొంచెం హావభావాలు పెట్టించుంటే బాగుండేది, బికాస్ దట్ ఈస్ నాట్ విశ్వక్సేన్ మిస్టేక్, దట్ ఈస్ ద డైరెక్టర్స్ మిస్టేక్. ఇప్పుడు పృథ్వీరాజ్ గారు ఆ 150 మేకలు ఏమీ లేవండి సినిమాలో, ఏమి అసలు మేక అనే టాపిక్ కూడా ఉండదు సినిమాలో, గొర్రె అని కూడా ఉండదు. పోనీ అలా నిజంగానే ఆ సీన్ ఉండడానికి ఉండే పరిస్థితులు ఏమైనా కనిపించాయా? పృథ్వీరాజ్ గారు రెండు సీన్లలో కనిపిస్తారు. ఒకటి వచ్చి ఫైట్, విశ్వక్సేన్ గారు లేడీ గెటప్ వేసుకున్నప్పుడు పృథ్వీరాజ్ గారితో ఫైట్ ఒకటి సీన్ ఉంటుంది. ఫస్ట్ సీన్ లో అసలు పృథ్వీరాజ్ గారికి అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు ఒక ఆయన తీసుకొచ్చి ఆ సినిమాలో పెట్టడానికి అసలు కారణమే లేదు. ఐ డోంట్ నో వై దే కెప్ట్. విలన్ని ప్రూవ్ చేయడానికి పృథ్వీరాజ్ గారు అవసరం లేదు, ఇప్పుడు విలనిజం చూపించడానికి. ఇప్పుడు ఈ సంఘటనలన్నీ జరిగాయి కాబట్టి ఎడిటింగ్ లో తీసేసే ఛాన్సెస్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే ఆయన 3 సీన్లలో కనిపిస్తారు. ఫస్ట్ తీసుకురావడం, అక్కడ కూర్చొని మా బావమరుదులు వస్తే అది ఏదో డైలాగ్ చెప్తాడు, ఆయన తీసుకొని వెళ్ళి మేకల దాంట్లో వేసేస్తారు అనమాట. అంటే ఆ విలన్ ఏంటంటే కసాయోడు, గొర్రెలు చంపుకొని మటన్ అనుకోవచ్చు, అంటే ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి, ఎడిటింగ్ చేసి ఉండొచ్చు. దీన్ని తీసుకెళ్ళి ఆయన దాంట్లో పడేస్తాడు. ఆయన మేకలు తినే ఆకులు తినడము, మేక పాలు తాగడము, అలాంటి సీన్ ఏదో పెట్టారు ఒకటి. బట్ అసలు అనవసరమైన సీన్స్ అనమాట అవి ఆయనని ఎందుకు పెట్టారా, కావాలని ఎడిట్ చేశారా, ఇట్లా ఇంత గొడవ జరిగింది కాబట్టి ఫైనల్ కాపీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ శాటిలైట్స్ కమ్మేసినప్పుడు ఎడిటింగ్ అప్పుడు ఎట్లా అవుతుంది? దే కెనాట్ డూ దట్ కదా. మైట్ బి వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదు కానీ, బట్ సినిమా లెంత్ ఉందండి చాలా. ఇట్ ఈస్ మార్నింగ్ 8:35 8:45 కూర్చుంటే మేము 11:30కి వచ్చాం బయటికి. సో లెంత్ ఈ మూవీ కొంచెం ట్రిమ్ చేసి ఉండాల్సింది. సెకండ్ హాఫ్ బాగా ఫాస్ట్గా లాగిచ్చేశాడు. అందులో కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే మనల్ని కావాలని నవ్విస్తున్నాయా అన్నట్టుగా ఉంది, అదంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్టోరీ లైన్ బాగానే చెప్పాడు. ఆ అమ్మ సెంటిమెంట్ అనేది కొంచెం బాగా చూపించుంటే బాగుండేది అనిపించింది. దట్ ఈస్ వాట్ అమ్మ క్యారెక్టర్ ఎవరు చేశారు? మన ఆది సినిమాలో నటించిన హీరోయిన్ కీర్తి చావ్లా గారు చేశారు. అమ్మ క్యారెక్టరా? ఎలా ఒప్పుకున్నారా? ఐ డోంట్ నో వై, అంటే మాకు అలా అనిపించింది బేసికల్గా. బట్ మేము గూగుల్లో కూడా ఎతికాం వికీపీడియాలో ఆమెనా కాదా అని చెప్పి. బట్ చాలా మంది పోస్టులన్నీ కూడా కీర్తి చావ్లా గారే అన్నారు. బట్ ఆమె దాంట్లో అయితే ఎక్కడా లేదు. డైరెక్టర్స్ రివీల్ చేయాలి ఆమె కీర్తి చావ్లానా కాదా అనేది. బట్ ద సేమ్ డిట్టో అట్లాగే ఉంది ఆమె అసలు. అంటే చిన్న బాబు కండి, చిన్న మదర్ క్యారెక్టర్ అది. అండ్ ఇంకొకటి టెక్నికల్ వాల్యూస్కి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అంత ఏం లేదండి. సినిమా అంతా రామోజీ సిటీలో తీసేసారు. 2 సాంగ్స్ కోసం అక్కడెక్కడికి వెళ్ళినట్టున్నారు, థాయిలాండ్ పుకెట్ ఎక్కడికి వెళ్ళినట్టున్నారు. మిగతా అంతా రామోజీ సిటీలో సెట్ చేసి తీసేశారు. మ్యూజిక్ బాగాలేదు, అది నేను చెప్పచ్చు. మ్యూజిక్ ఈజ్ ద మైనస్ పాయింట్ ఫర్ దెమ్. లౌడ్ సాంగ్స్ ఇంకా మనం డీజేలో కొడుతున్నట్టు డీజే సాంగ్స్ ఉన్నట్టున్నాయి. కానీ విశ్వక్సేన్ గారికి ఆ మ్యూజిక్స్ కొంచెం, ఆయన పాత సినిమాలో మ్యూజిక్స్ చాలా బాగుండేవి. బట్ ఓవరాల్గా సినిమా కడుపుబ్బా నవ్వించడానికి వెళ్ళి సినిమా చూడాలనుకుంటే ఒక్కసారి 1 టైం వాచ్ అని అనొచ్చు. ఇంకేం ఉండదండి. విశ్వక్సేన్ గారు అండ్ అమ్మాయి హీరోయిన్, అమ్మాయి ఏంటో అసలు అమ్మాయి నాకు అర్థం కాలే. అసలు అమ్మాయిని ఎక్కడి నుంచి అంటే ఆ సినిమాకి హీరోయిన్ అవసరం లేదు. వాళ్ళు అనుకున్న ప్లాట్కి అసలు హీరోయిన్ అవసరం లేదు. ఇప్పుడు భామ అనే సత్యభామనిలో మీనా గారి క్యారెక్టర్తోనే ముడిపడి ఉంటుంది కాబట్టి మీనా గారి మ్యాండేటరీ. భర్తకి భార్యకి విడాకులు ఇప్పించే సీన్ అది. ఇప్పుడు మేడం సినిమాలో సౌందర్య గారి క్యారెక్టర్ కూడా మ్యాండేటరీ. రాజేంద్ర ప్రసాద్ని అసలు ఎందుకు మేడం చేసిందా అనేది. సో ఇక్కడ ఒక లేడీ క్యారెక్టర్ లైలా అన్ను పెట్టి నీ పార్లర్ని కాపాడుకోవడానికి నువ్వు ఆడవేషం, నేను వేరే వాళ్ళకేసే మేకప్ నేను వేసుకున్నాను అంటాడు. ఆ డైలాగ్కి సార్థకత్వము హీరోయిన్తో అవసరం లేదు. ఓకే, ఎండింగ్ కూడా నువ్వు విలన్తో ఎండింగ్ ఇచ్చావు. ఎండింగ్ శుభం కార్డు విలన్తో ఎండ్ అవుతుంది, హీరోతో ఎండ్ అవ్వదు. అది మైనస్. విలన్ ఫ్యామిలీకి బిడ్డ పుడితే విలన్ ఫాదర్కి వెళ్ళి బిడ్డను చేతిలో పెడితే శుభం పడుతుంది, ఫిలిం బై రామ్ నారాయణన్. మరి విశ్వక్సేన్ గారు ఏమైపోయారు? హీరోయిన్ ఏమైపోయింది?
పార్లర్తో కదా ఎండ్ చేయాలి. నా పార్లర్ నాకు వచ్చింది, మా అమ్మ కోరిక అని ఏదో ఒకటి అమ్మతో ఎండ్ చేయడము, లేకపోతే ఆయన పెళ్లి చేసుకొని ఆ ఫ్యామిలీతో విలన్ ఫ్యామిలీతో కలిసి ఉండడము. అంటే విలన్ ఈజ్ నాట్ సో కాల్డ్ విలన్, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏమి ఉండవు, కానీ ఆ సీన్స్ కలిపి కొంచెం ఇంకా కొంచెం బాగుండేది అనేది. ఆ ట్రిమ్ చేయడంలో హీరోని ఎత్తేసారు లాస్ట్లో. హీరోని అసలు ఉండడు. హీరో ఎప్పుడైతే నిజం చెప్పేసి తప్పుకుంటాడో విలన్తో ఎండ్ అవుతుంది సినిమా అంతా కూడా. ఓకే, సో ఫైనల్గా మీరు ఇచ్చే రేటింగ్ 2.5. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.